అని నీకు కొంచెమైనా సిగ్గుశరం ఉందా? న్యూస్ లో కంటే ఎక్కువ న్యూసెన్స్ లోనే ఎక్కువ ఉంటాడు అనేది ఉంది. నీకు కొంచెమైనా దమాగ్ ఉందా? ఇక్కడైనా స్టూడెంట్స్ కి తప్పు జరిగితే నితిన్ నందకర్ అక్కడ ఉంటాడు. అసలు భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక ముద్ర ఏందో తెలుసా నితిన్ అన్న? చెప్పండి. కేవలం అలయన్స్ తో తప్పితే ఇంకో లెక్క భారతీయ జనతా పార్టీకి మనుగడ ఉండదు ఈ దేశంలో అనేది అన్న ఓట్ల కోసం జై శ్రీరామ్ చెప్పట్లేదు. ఈ రామచంద్రరావు హిస్ ఫిట్ టు పార్టీ అన్న ఇది కరెక్ట్ వర్డ్ కూడా కాదు. రామచంద్రరావు గారిని బీజేపీ ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ గా చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ డౌన్ అయిందా హై అయిందా? అన్న एक ही बात बोलता हूं, जब से रामचंद्र राव साहब को स्टेट प्रेसिडेंट दिए भारतीय जनता पार्टी तेलंगाना में ఎంతో మంది చూస్తున్నాను నేను, ఏదో రాస్తున్నారు, ఏదో చేస్తున్నారు, తమాషా చేస్తున్నారు. ఏం భయ్? బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అనేది రామచంద్రరావు గారు బదులు రాజాసింగ్ గారు వారికి ఇచ్చుంటే బెటర్, లేకపోతే ఈయననే బెటర్? పార్టీ ఎవరైనాకి ఏదో ఒకటి బాధ్యత ఇస్తే డెఫినెట్లీ ఆ పార్టీకి మనం ఇప్పుడు మీ రాజాసింగ్ నే వదిలేయలేదా? మాట్లాడే మాటలతోని మీకు సరిపోతుందా? చూడండి అన్న, రాజాసింగ్ కి పార్టీ వదిలేరు అన్న, పార్టీకి వదిలిండవు. కొడంగల్ ఎమ్మెల్యే ఎవరు? కోదండరామ్. మర్చిపోయారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది నీకే ముందే. ఏనా రేవంత్ రెడ్డి గారు ఖులేఆమ్ గా చెప్తున్నారు, కాంగ్రెస్ హై తో ముస్లిం హై, ముస్లిం హై తో కాంగ్రెస్ హై. ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలిచి మేము చూపిస్తాం. జూబ్లీ హిల్స్ లో 100% మీకు ఆ స్కోప్ ఉందా? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. పరిచయం అక్కర్లేని వ్యక్తి, అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి నితిన్ నందాకర్ గారు మనతో ఉన్నారు. ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. జై శ్రీరామ్. ఫైన్ అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా అన్న. నేను ఇంట్రడక్షన్లో కూడా అదే చెప్పిన, ఓల్డ్ సిటీలో ఒక మంచి మాస్ లీడర్ అని. అంటే ఈ ట్యాగ్ లైన్తోనే మీరు ముందుకు పోతా ఉన్నారు, మీకు ఇదే పేరు కూడా ఉన్నది. ఇది సరిపోతుందా అన్న రాజకీయానికి? ఈ ఓల్డ్ సిటీలో రాజకీయాలు ఎన్ని రోజులన్నా? అన్న చూడండి, గతంలో కూడా ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏముంది అంటే ప్రజల కోసం సేవ చేయాలి, జనాల కోసం మాట్లాడాలి, మరి ముఖ్యంగా యూత్ కోసం, డెవలప్మెంట్ కోసం, జాబ్స్ కోసం, మళ్ళీ ముఖ్యంగా నాకు అయితే హిందుత్వ కోసం మాట్లాడాలి అని మా ఉద్దేశం ఎప్పుడైనా ఉంటాయి. కానీ ఏమంటారు అంటే, కానీ నితిన్ నందకర్ హిందుత్వ కోసం మాట్లాడుతున్నారు, దేశం కోసం మాట్లాడుతున్నారు, కానీ డెవలప్మెంట్ కోసం మాట్లాడలేదు అని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చెప్పినారు, ఇదే ఓల్డ్ సిటీలా మాట్లాడే మాటలతోని మీకు సరిపోతుందా? నిజంగా నేను ప్రతి ఒక్క విషయం మీద మాట్లాడతా. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో వచ్చిన తర్వాత అన్నీ ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్లీ నా వాయిస్ రేస్ చేసుకొని ప్రజల కోసం మాట్లాడుతున్నారు. మరి ఇదే ఎందుకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది? ఇదే అన్న నాకు కూడా సంతోషం, నిజంగా చెప్పాలి అంటే చాలా సంతోషం. ఓల్డ్ సిటీ భాగ్యనగర్ తెలంగాణలో ఎందుకు నా పేరు హిందుత్వం కోసం వచ్చిందని అంటే, ఈ ఓల్డ్ సిటీలో హిందుత్వం పైన మాట్లాడుతున్నారు కనుక వచ్చిందని నేను అంటాను. 100% హిందుత్వం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చినారు. కానీ ఓల్డ్ సిటీకి రిక్వైర్మెంట్ హిందుత్వం కోసం మాట్లాడమే ఉందా, లేకపోతే అక్కడ ఉన్న మురికివాడల గురించి, మురికి కాలువల గురించి, పేద విద్యార్థుల గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ వైద్యం గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడిన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందా? అన్ని ఎడ్యుకేషన్ కోసం, డెవలప్మెంట్ కోసం, అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్క ఇష్యూస్ కోసం, మహిళల కోసం అందరుగా మాట్లాడాలి. నేను హిందుత్వ కోసం ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా తప్పు వాయిస్ రేస్ చేస్తే అప్పుడు నేను హిందుత్వ కోసం మాట్లాడతా. దేశం కోసం వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు కూడా నేను మాట్లాడతా. డెవలప్మెంట్ విషయంలో వస్తే గతంలో కూడా చూడవచ్చు అన్న, 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా భారతీయ జనతా యువ మోర్చాల యాజ్ ఎ యూత్ స్టూడెంట్గా, యాజ్ ఎ యూత్ లీడర్గా నేను రోజు యూత్ కోసం నేను పోరాడుతూనే ఉంటా. ఇప్పుడు కూడా చాలా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చూడొచ్చు, ఇప్పుడు కూడా చూడొచ్చు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేదంటే టీఎస్పీఎస్ దగ్గర ధర్నా కానీ, ఎన్నో ధర్నాల ప్రదర్శనలు నేను కూడా చేసిన. ముఖ్యంగా చాలా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముట్టడి చేయాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎంఆర్ఓస్కి ఇవ్వాలి. ఇక్కడైనా స్టూడెంట్స్కి తప్పు జరిగితే నితిన్ నందకర్ అక్కడ ఉంటాడు. ఏ స్కూల్ ఫీజు కోసం మాట్లాడాలి, లేదంటే కాలేజ్ ఫీజు కోసం మాట్లాడాలి, యూనివర్సిటీలో ఏదైనా జరిగితే మాట్లాడాలి, ప్రతి ఒక్క విషయంలో మాట్లాడతా. కానీ నా పేరు ఎట్లా అయింది అంటే, నితిన్ నందకర్ ఓన్లీ ఫర్ హిందుత్వ కోసం మాట్లాడుతున్నారు, కానీ యూత్ కోసం మాట్లాడుతున్నాను. నితిన్ నందకర్ 10 years నుంచి
ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా యూత్ కోసం నేను మాట్లాడుతూ ఉంటా, ఇప్పుడు కూడా మాట్లాడతా. ఇప్పుడు కూడా గోషామల్ అసెంబ్లీలో కూడా చూడొచ్చు, నా జాంబాగ్ డివిజన్లో. ఇప్పుడు జాంబాగ్ డివిజన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఫేస్ చేస్తున్నారు అంటే కొన్ని లీడర్స్ ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్స్, ఎంఐఎం లీడర్, కావాలని జాంబాగ్ డివిజన్లో గోషామి, నాకు ముఖ్యంగా గోషామల్ అసెంబ్లీలో కావాలని వస్తున్నారు. నాకు జాంబాగ్ డివిజన్లో కూడా వచ్చి ఊకే న్యూసెన్స్ క్రియేట్ చేయాలి. ఏందని న్యూసెన్స్ అంటే న్యూసెన్స్ ఏంటంటే చూడన్నా, ఇప్పుడు నా గల్లీలో ఒక రోడ్ ఉంది. ఆ రోడ్ విషయం పైన చాలామంది జనాలు నా ఇంటి దగ్గర వచ్చినారు, ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడితే ఆఫీసర్ రెస్పాన్స్ వెళ్ళిన తర్వాత నా ఇంటి దగ్గర వచ్చినారు. అదేవిధంగా ఒక బీఆర్ఎస్ లీడర్కి కూడా పిలిచినారు. పిలిస్తే ఆ రోడ్ సమస్య ఏముంది అంటే 20 సంవత్సరం పాత రోడ్ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, రోడ్ సరిగా లేదు. ఆ రోడ్ మంచిగా చేయాలి అని ఒక మొత్తం మార్కెట్ వాళ్ళకి, రెసిడెన్షియల్ పబ్లిక్కి అందరికీ తీసుకోపోయి వాటర్ బాక్స్ దగ్గర పోయి నేను ధర్నా చేసుకొని ఆ గల్లీలో ఈరోజు రోడ్ స్టార్ట్ చేస్తున్నాం. కానీ కొంత లీడర్ ఏం చేస్తున్నారంటే చేస్తున్నాం మేము, కానీ చేస్తున్నానంటే మేము చేస్తున్నాని పబ్లిక్లో ప్రచారం చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? ఊరికే జరుగుతుందా అన్న? ఇప్పుడు నితిన్ నందాకర్కు ఒక పేరు ఉన్నది అంటే ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, న్యూస్ లో కంటే ఎక్కువ న్యూసెన్స్ లోనే ఎక్కువ ఉంటాడు అనేది ఉంది అన్న, నిజం కాదా? చూడన్న, న్యూస్ నుంచి న్యూసెస్ అంటే న్యూసెన్స్ ఎప్పుడైతే అన్నా, న్యూస్ ఒక సింబల్ ఉంది, కానీ న్యూసెన్స్ ఎప్పుడైతే మనం చేస్తే పని తప్పు చూపెడితే, మనం చేస్తే పనికి అబద్ధం మాట్లాడితే, మనం చేస్తే పనికి కావాలని పబ్లిక్లా డ్యామేజ్ చేయాలి అని ఊకే గలత్ మాటలు మాట్లాడితే కేవలం మీ మీద ఉన్న పగతోనే అంటారా? అంటే మిమ్మల్ని ఎదగనియొద్దనా అన్న? మిమ్మల్ని ఎదగనియొద్దనా? అరే ఎవరైనా ఉండని అన్న, ఎవరైనా ఉండని జీవితంలో మీరు కానీ మేము కానీ ఏదైనా ప్రొఫెషన్లో ముందు పోవాలి అంటే డెఫినెట్లీ ఎవరైనా మనకి పట్టుకొని ఈయనకి ఆపాలి అంటే మనం ఎంత దూరం కూడా పోతున్నాం అన్న. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ ఎన్నో పార్టీలు గోషామల్ అసెంబ్లీలో వచ్చి ఏదైనా చేస్తే డెఫినెట్లీ నితిన్ నందకర్ ముందు ఉండి ఆయనకి జవాబు కూడా ఇస్తా, డెవలప్మెంట్ కూడా చేపిస్తాం. అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తున్నారు, బాగానే ఉన్నది. అంటే గోషామల్లో చాలా సమస్యలు ఉన్నాయా? చాలా సమస్య. ఒకటే క్వశ్చన్, ఉన్నాయా గోషామల్లో సమస్యలు ఉన్నాయా? ఎక్కువ సమస్యలు లేదు, కానీ సమస్యలు ఉంది. ఆ సమస్యకి సమాధానం కూడా మేము తీస్తున్నాం. సమస్యలు ఉన్నాయి, సరే ఎక్కువ తక్కువ ఉన్నాయి, దాన్ని తీర్చాలని అనుకుంటున్నారు, తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీటిపైనే ఫస్ట్ ఫోకస్ పెడితే అయిపోతుంది కదా. బట్ నితిన్ నందాకర్ ఎప్పుడు కూడా నాకు పాకిస్తాన్ నుంచి కాల్స్ వస్తున్నాయి, నాకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాల్స్ వస్తున్నాయి, నన్ను టెర్రరిస్టులు బెదిరిస్తున్నారు, నన్ను ముస్లింలు తిడుతున్నారు, మేరకు గోలీ మారితే బోల్ రేవో, ఇదే చెప్తా ఉంటాడు ఎప్పుడు నితిన్ నందాకర్ తప్ప. మరి నేను పిల్లల కోసమే కొట్లాడతా, నేను నిరుద్యోగుల కోసమే కొట్లాడతా, ఆడి ఎవడన్నా బెదిరించని ఏమైనా కానీ నేను ఫస్ట్ మాత్రం నా స్టాండ్ ఇక్కడ తీసుకుంటా అని ఎందుకు నితిన్ నందాకర్ అనుకోవట్లేదు ఎప్పుడు? అన్న చూడండి, ఎంత మంచి మాటలు మాట్లాడితే నేను కూడా చెప్తా. నిజంగా చెప్పాలంటే నితిన్ నందాకర్కి 100% పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఓల్డ్ సిటీ నుంచి 100% కాల్ వస్తుంది. 1-2 కాల్ కాడు, కంటిన్యూస్ కాల్ వస్తూనే ఉంటాయి. నేను వేసేస్తా, తీసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. మొన్న కూడా ఇప్పుడు గౌరక్షలాది సోను అని తమ్ముడికి గోలీతుని వేస్తే నాకు ఎన్నో కాల్స్ వచ్చింది, నీకు వేసేస్తా, ఫస్ట్ నీకు ఇవ్వాలరా, ఆయనకి తర్వాత నీకు ఇవ్వాలా అని నాకు చాలా ఫోన్ వచ్చింది. ఇప్పుడు కూడా నాకు ఎవిడెన్స్ ఉంది, ఆ ఆడియోస్ ఉంది, నేను అందరు పబ్లిక్లా కూడా చెప్పేసిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. కానీ నేనేమంటున్నానంటే జరిగే విషయాలు నేను చెప్పలేదనుకో, ఒకవేళ నాకు ఏదైనా అయింది అనుకో, మరి ఎవరికి చెప్పాలి అన్న? నితిన్ నందాకర్ ఊకే ఆయనకి కాల్ వస్తుంది, లేదంటే థ్రెట్ వస్తుంది, లేదంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇక్కడి నుంచి కాల్ వస్తుంది ఆయన అంటుడు. నితిన్ నందాకర్ నమ్ముతుండా ఒకవేళ అటువంటి రోజు ఒకటి వస్తుంది, జరిగే అవకాశం కూడా ఉంటుందని? 100% ఎందుకు కావచ్చు అన్న. సోను మీద అటాక్ జరిగింది, లేదంటే కన్నయ్య మీద అటాక్ జరిగింది, చాలా మంది లీడర్స్ మీద అటాక్ జరిగింది. అంటే నా మీద కూడా చేయవచ్చు. మిమ్మల్ని కాల్ చేస్తారో పేల్ చేస్తారో అనేది కూడా మీరు నమ్ముతున్నారు, అటువంటిది కూడా జరుగుతుంది అని? 100%. మరి అంత నమ్ముతున్నప్పుడు మరి ఇదంతా అవసరమా అని ఎప్పుడన్నా ఆగిపోవాలని అనిపించలేదు? మరి ఓకే అన్న, నేను ఒకవేళ ఆగితే ఏమైతే అన్న, నేను ఇంట్లో కూర్చొని నా అమ్మ నాన్నతోని, పెళ్ళంతోని, పిల్లలతోని, ఫ్యామిలీతోని మంచిగా బతుకొని బిజినెస్ చేసుకొని మంచిగా నా ఫ్యామిలీకి పోయి నేను చూడాలి అని నేను పోతా అన్న. ఒకవేళ నేను ఉండలేదు అనుకో, మరి ఎవరైనా వాయిస్ చేయడానికి ఉండాలేనా? చాలామంది ఇప్పుడు వస్తున్నారు, రావాలి కూడా. కానీ నేను యాజ్ ఎ హిందూగా కంపల్సరీ నా బాధ్యత ఉంది. సమాజంలో వ్యతిరేకంగా హిందుత్వ కోసం ఎవరైనా మాట్లాడితే ఒక యాజ్ ఎ హిందూగా నేను కాదు, మీరు కూడా ఎవరైనా తప్పు మాట్లాడితే డెఫినెట్లీ ఆయనకి ఆన్సర్ ఇవ్వాలి, మన బాధ్యత కూడా ఉంది అన్న.
కానీ మరి ప్రాణాలను రిస్క్ పెట్టి చేయాల్సినంత బాధ్యత ఉందంటారా అడుగుతున్నా. అన్న మరి ఏం చేద్దామన్నా, ప్రాణాలు తీస్తున్నామని ఆయన వార్నింగ్ ఇస్తున్నారు, లేదంటే ఫోన్ చేసి నీకు వేసేస్తా అంటే మరి ఇంట్లో కూర్చోవాలన్నా. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తాయన్న? ఇంట్లో కూర్చుంటే నువ్వు కొన్ని రోజులు పండుకుతారు, లేదంటే బిజినెస్ చేస్తారు, కొన్ని సంవత్సరం తర్వాత ఏదో ఒకటి బీపీ, షుగర్, థైరాయిడ్ ఏదో ఒకటి బిమారీ వస్తాయి. బిమారీ వచ్చిన తర్వాత నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత అయిపోయింది. కానీ మీకు కానీ మీ ఆత్మకి ఒక సంతోషంగా ఉండాలి. నేను ఏదో ఒకటి మన సనాతన ధర్మం కోసం, లేదంటే సమాజం కోసం, లేదంటే పబ్లిక్ కోసం ఏదైనా చేయాలి అని ఆ సంతోషం అయితే ఉండాలి. ఆ సంతోషం నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడు కూడా ఆ రిస్క్ తీసుకొని పని అంటే చేస్తాను. ఇట్లాంటి సంతోషాలు చచ్చిపోయినా ఏం కాదు అంటారు అన్న 100% అన్న. నా సంతోషం ఆన్లో ఉంది. ఎట్లా ఉంటాయంటే క్రికెటర్కి నేను మంచిగా ఆడిస్తే నాకు అక్కడ పేరు వస్తే ఆయనకి ఒక సంతోషం ఉంది. బిజినెస్ మ్యాన్కి నేను పైసలు మంచిగా సంపాదించాలి, నా బిజినెస్ మొత్తం సర్క్యులేట్ చేయాలి అని ఆయన సంతోషం అవుతాయి. లేదంటే ఆఫీసర్స్కి నేను మంచి పని చేయాలి, నాకు ప్రమోషన్ కావాలి, ఆన్లో నాకు సంతోషం ఉంటాయి. నాకు కూడా అదే ఉంది అన్న. హిందుత్వం కోసం, దేశం కోసం, సనాతన ధర్మం కోసం, పబ్లిక్ కోసం, ప్రజల కోసం పోరాడి నాకు మంచిగా ఉంటే నాకు అదే సంతోషం ఉంటాయని నేను అంటున్నాను. సరే, ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. మీ గోషామాల్ కాన్స్టిట్యున్సీలో మీరు పోటీ చేయగలుగుతారా భవిష్యత్తు రానున్న ఎన్నికల్లో? చూడండి అన్న, భారతీయ జనతా పార్టీలో చాలామంది కార్యకర్తలు ఉంటారు. సీనియర్ ఉంటారు, జూనియర్ ఉంటారు, కొత్తలో ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. చాలామంది కార్యకర్తలు ఉంటారు, లీడర్స్గా ఉంటారు. పార్టీ డిసిషన్స్ అతిపెద్దమైన అవసరం ఉంది అందరికీ. పార్టీ నాకు అవకాశం ఇస్తే నితిన్ దందకర్ మీరు పోయి జాంబాగ్ నుంచి పోటీ చేయాలంటే ఇస్తే కాదు, జాంబాగ్ నుంచి పోటీ చేయమని ఇస్తుందా? జాంబాగ్ నుంచి పోటీ చేస్తే నువ్వు చేస్తారా అంటే డెఫినెట్లీగా చేస్తాను. నేను 100% చేస్తా. వాళ్ళు చేయమంటే మీరు చేస్తారు కాదు, మీరు చేస్తా అంటే వాళ్ళు ఇస్తారా? పార్టీ నాకు అమ్మ నాన్న నుంచి ఎక్కువ ముఖ్యం. నాకు అమ్మ నాన్న కంటే అమ్మ నాన్న మనకి ఎట్లా నడిపిస్తున్నారు, పార్టీ కూడా నాకు ఎట్లానే ఉంది. అంతే, ఏం డిఫరెన్సెస్ 100% అమ్మ నాన్నలాగా ఉంది అన్న పార్టీ. పార్టీ అమ్మ నాన్నలాగా ఉంది. ఎందుకు లేదు చెప్పన్న నాకు. మీకు మమ్మీ డాడీ అమ్మా నాన్న, మీకు అన్నం పార్టీ పెడుతుందా? అమ్మా నాన్న ఉద్యోగం పార్టీ ఇస్తుందా? ఇప్పుడు నితిన్ నందాకర్ అన్నకు నాకు తెలిసిన ఒక వ్యాపారం ఉంది. ఆయనకు ఒక షాప్ ఉంది, నడిపించుకుంటాడు హైదరాబాద్లో. వాళ్ళ నాన్న నుంచి వస్తుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అమ్మ జన్మనిచ్చింది, నాన్న జీవితాన్ని ఇచ్చిండు, వ్యాపారాన్ని ఇచ్చిండు, మంచిగా కష్టపడి ఒక కారు కొన్నారు, ఓ బండి ఉన్నది, నడిపించుకుంటారు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు. ఈ లైఫ్ నాకు తెలుసు. ఈ పార్టీ వల్ల మీరు చిక్కుల్లో పడ్డరు, కేసుల్లో పడ్డరు, అన్నిటికీ మించి ప్రాణాలకు లైఫ్ కూడా థ్రెటన్ ఉన్నది. నష్టపోయారే తప్ప లాభం ఎక్కడ పడ్డరన్నా? అన్న అమ్మ నాన్న మన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెద్దలాగా మీరు చిన్న ఉన్నప్పుడు స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ప్రొఫెషన్స్ కానీ అన్నీ రకరకాలుగా అన్నీ చేసుకున్న తర్వాత మీ పెళ్ళి కూడా అమ్మ నాన్న చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బాధ్యత ఆయనది ఉంది, మన బాధ్యత మనది ఉంది. ఎట్లా అమ్మ నాన్న మనకి అన్నీ చూపెట్టి మన జీవితం సెట్ చేస్తున్నారు, అదేవిధంగా పార్టీ కూడా అట్లనే ఉంది. మీరు పార్టీలో వస్తే కింద నుంచి పైన ఎట్లా పోవాలంటే పార్టీ సింబల్ ఉంటే మీరు ఎదుగుతుంటారు, పార్టీ సింబల్ ఉంటే మీరు ముందు పోతున్నారు. పార్టీ మీకు టికెట్ ఇస్తే డెఫినెట్లీ మీరు పని చేయవచ్చు. పార్టీ అపోజ్ ఇస్తే మీరు ప్రజలకి పోయి పని చేసుకోవచ్చు. అది ముఖ్యంగా ఉంది అని అంటారు. మధ్యలో ఒకసారి మీరు అన్నారు ఒక మాట అన్నారు, ఇప్పుడు పార్టీ టికెట్ ఇస్తే ఎదగవచ్చు అన్నారు. అదే పార్టీ టికెట్ ఇవ్వకపోతే కిందికి పడిపోవచ్చు కూడా. ఇది నిజమా కాదా అన్న? ఫ్యామిలీలో అమ్మ నాన్నకి 3-4 పిల్లలు ఉంటారు అన్న. ఆ 3-4 అందరికీ అన్ని సమానంగా ఇవ్వాలి, అందరికీ అన్ని సమానంగా చేయాలంటే చాలా కష్టం. ఒకరికి రూపాయి ఇస్తున్నారు, లేదంటే ఒకరికి 2 రూపాయలు ఇస్తున్నారు, లేదంటే మీరు పోలీస్ పని చేయరాబాయి, నువ్వు డాక్టర్ పని చేయి, లేదంటే ఏదో ఒకటి పని చేయని ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏం చేయకుండా అయితే వదిలేరు. పార్టీ కూడా అట్లనే ఉంది అన్న. పార్టీ వదిలేదంటారా మధ్యలో? 100% ఎందుకు వదిలేస్తారు? ఇప్పుడు మీ రాజాసింగ్ నే వదిలేయలేదా? అరే రాజాసింగ్ కు చూడండి అన్న, రాజాసింగ్ కి పార్టీ వదిలేరు అన్న. పార్టీకి వదిలినారు. కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీలా ఉంటాయి. అమ్మ నాన్నతో గొడవ ఎందుకు ఎవరికి ఉంటుంది అన్న? నాకు కూడా ఉంటాయి, కొన్ని కోపం ఉంటాయి. అరే నువ్వు అమ్మ నాన్న ఒక్కొక్కసారి డిసిజన్ మీద కోపం ఉంటాయి. అట్లానే పార్టీలో కూడా ఇట్లనే ఉంది. కొన్ని రోజు ఉంటాయి, మళ్ళీ తర్వాత కలవాలి, కలిసి పని చేయాలి, అదే ఆలోచన కంపల్సరీ పెట్టుకోవాలి అన్న. రాజాసింగ్తో సంబంధాలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు? అన్నీ ఎనీ టైం నాకు మంచిగా ఉంటాయి, అట్లా ఏం లేదు. ఇంకాస్త పార్టీకి దూరమైన తర్వాత మరి మీరు ఓన్లీ పార్టీ పరంగానే ఫోకస్ అవుతున్నారు, ఆయననేమో పార్టీకి దూరం అయిపోయిండు. మరి అది ఎట్లా కుదురుతుంది అన్న? చూడండి, ఎప్పుడైనా వ్యక్తిగత సంబంధాలు చాలా ముఖ్యంగా ఉంటాయి.
పార్టీ ఆ, పార్టీతోని మీరు జనాల పోయి పని చేయాలి. కానీ మీకు దగ్గర పార్టీ లేదనుకో పర్సనల్ రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఉందా ఇప్పుడు పర్సనల్ రిలేషన్షిప్ ఉందా? అందరూ 100% నాకు పర్సనల్ రిలేషన్షిప్ ఉంది, చాలా మంచిగా ఉన్నారు, నాకు అన్నలాగా ఉంది. ఆయనకి చూసి లక్షల మంది హిందుత్వం కోసం పని చేస్తున్నారు, అందులో నేను కూడా ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉండొచ్చు అనుకుంటున్నారు. ఉన్నా నేను కూడా ఉన్నాను. ఉన్నారా? 100% ఉన్నారా? 100% ఉన్నాను. 100% ఉంటే మరి గతంలోనే కార్పొరేటర్ కావాలి ఈ పార్టీకి. నేను కార్పొరేటర్ నితిన్ నందాకర్ని ఇంటర్వ్యూ చేయాలి యాక్చువల్లీ, బట్ జస్ట్ నితిన్ నందాకర్ని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నా. అన్న చూడండి, లాస్ట్ టైం కూడా భారతీయ జనతా పార్టీ ఒక పేరు కూడా అనౌన్స్మెంట్ అయింది, టీవీలో అన్నీ అయిపోయింది. కానీ కొన్ని కారణాలు ఏజ్ డిఫరెన్సెస్గా చూసుకొని మళ్ళీ చాలా సీనియర్స్కి ఇచ్చినారు. సంతోషం, ఎవరైనాకి ఇవ్వాలి, జనాలకి ప్రెజర్ చేయాలి అని నాకు ఉద్దేశం ఉంది. ఈరోజు కూడా జాంబాగ్లో చాలామంది మా సీనియర్ లీడర్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, బూత్ ప్రెసిడెంట్ ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే నితిన్ నందకర్కి అవకాశం ఇస్తే నితిన్ నందకర్ డెఫినెట్లీ పోటీ చేస్తాడు, గెలిచి కూడా చూపెడతారు. మళ్ళీ గెలిచి పబ్లిక్లో ఎట్లా పని చేయాలి ఆ సత్తా కూడా నితిన్ నందకర్ దగ్గర ఉంది. ఒకవేళ నితిన్ నందకర్ లేదు బై, చాలామంది సీనియర్స్ కూడా ఉన్నాయి, జూనియర్స్లా కూడా ఉన్నాయి, పార్టీ ఏ డిసిషన్ కూడా తీసుకుంటే డెఫినెట్లీ నేను పార్టీతోనే ఉంటానని నేనైతే అంటాను. అంటే ఒకవేళ టికెట్ ఇవ్వకుండా ఈ వ్యక్తికి పని చేయమంటే అన్న పార్టీ డిసిషన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. తీసుకుంటారా? పార్టీ లాస్ట్ టైం కూడా పార్టీ నాకు ఇవ్వలేదు, కానీ నేను సొంతంగా పోయి క్యాండిడేట్కి సపోర్ట్ చేసుకుని గెలిచే పేరు నితిన్ నందకర్ కూడా ఉంది. ఈసారి కూడా అట్నే ఉంటుందా ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే? అన్న నేనైతే చూడండి అన్న, పార్టీ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ముఖ్యమైన వాల్యూస్ పార్టీ లెవెల్లో ఉంటాయన్న. ఎలక్షన్ అంటే చాలా చిన్న మాట కాదన్న. అన్ని రకరకాలుగా పార్టీ అన్నీ చూసి ఈక్వేషన్స్ చూసుకొని పార్టీ ఒక అవకాశం ఇస్తాయి. ఈసారి మంచిగా అవకాశం ఉంది అని నేను అట్లా అనుకుంటున్నాను. ఒకవేళ అవకాశం ఇస్తే డెఫినెట్లీ నేను జాంబాగ్ నుంచి పోటీ చేసి గెలిచి పని చేస్తానని నేనైతే అంటున్నాను. ఉంటే అవకాశం ఉంటే ఇవ్వాలి, మీలాంటి యంగ్స్టర్గానే మేము కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా. సరే, ఒక విషయానికి వద్దామన్నా. అంటే మీ పార్టీ గురించి ఇంతగానో మాట్లాడారు కనుక ఈ పార్టీ గురించి, ఈ పార్టీ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రామచంద్రరావు హీస్ ఫిట్ టు పార్టీ అన్న? ఇది మీరు మాట్లాడితే ఇది నేను ప్రెసిడెంట్గా అంటలేను, అసలు పార్టీకే ఫిట్టా అని అంటున్నా. అన్న ఇది కరెక్ట్ వర్డ్ కూడా కాదు, పార్టీకి ఫిట్టా లేదా అని. ఎందుకంటే మీరు యాజ్ అ జర్నలిస్ట్గా, నేను యాజ్ అ లీడర్ యా కార్యకర్తగా మేమేం చేస్తున్నాం మనకి తెలుసు, మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసు. రామచంద్రరావు గారు కోసం చెప్పాలి అంటే నిజంగా నాకు చాలా ఇష్టమైన లీడర్లా ఎవరైనా లీడర్ ఉంది అంటే రామచంద్రరావు గారు. 15 సంవత్సరం నుంచి మేము రామచంద్రరావు సార్తో పని చేస్తున్నాం. ఇప్పుడు కూడా, అప్పుడు కూడా కాదు, ఇప్పుడు కూడా 15 సంవత్సరం ముందు కూడా, ఇప్పుడు కూడా ఎప్పుడైనా చూస్తే నితిన్ నందకర్ పేరుతోని నాకు మాట్లాడతారు. ఓన్లీ ఫర్ నితిన్ నందకర్ కాదు, చాలా మంది లక్షల కార్యకర్త ఎవరైనా ఆయన దగ్గర వస్తే ఎట్లా ఉన్నారు, బాగున్నారా, మంచిగా ఉన్నారా, మంచి చేస్తున్నారా లేదా 100% అది చెప్తున్నారు. అది సరిపోతుందా? 100% అన్న. ఒక కార్యకర్తకి ఏం కావాలి అన్న? ఒక కార్యకర్తకి మీరు యాజ్ ఎ యాంకర్గా మీకు ఏం కావాలి? ప్రజలతోని సంతోషం, వచ్చే ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ చేస్తూనే మీకు సంతోషం ఉంటాయి. ఒక కార్యకర్తకి కూడా ఒక ఇజ్జత్ ఇస్తే ఒక లీడర్ ఆ సంతోషం వేరే లెవెల్ ఉంటాయి. రామచంద్రరావు గారు, నేను నిజంగా అంటున్నా, నేను ఎన్నో లీడర్స్కి చూసిన, రామచంద్రరావు సార్ గారు ఎంత మంచి లీడర్ అంటే ఈరోజు కూడా అన్న ఎన్నో సంవత్సరం నుంచి యాజ్ అడ్వకేట్గా ఎంతోమంది కార్యకర్త ఆయనకి కేసు పెడితే ఆయన విత్డ్రాల్గా చేసుకొని బెయిల్ ఇప్పి చాలామంది కార్యకర్తకి లైఫ్ సేవ్ చేసిన. పార్టీ నుంచి ఫండింగ్ ఏం పోలేదా అన్న? ఎందుకు పార్టీ ఒక ప్రొఫెషన్ ఉంటే పార్టీ ఎందుకు ఫండ్ ఇస్తారన్న? ఒక ఆర్గనైజేషన్ ఆయన సొంతం పైసలతో రామచంద్రరావు కదా ఆయన. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ అన్న, ఇప్పుడు పైసలు ఇప్పుడు వస్తారన్న. గతంలో భారతీయ జనతా పార్టీలో ఆయన 30-47 ఇండస్ట్రీ, అయినా 30-40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఏమేమి చూసి వచ్చినమ్మా ఇక్కడ దాకా రామచంద్రరావు గారు. నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఏ కార్యకర్త అయినా ఇంటి దగ్గర పోతే ఎంత రెస్పాన్స్ ఉంటాయంటే ఎంత రెస్పాండ్ ఉంటాయి. నేను ఒక 5 years 6 years ముందు మాట చెప్తాను. ఆల్ పార్టీస్ ధర్నా ఉంది అప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్. మేము బేగం బజార్ పిఎస్లో కూర్చున్నాం. బేగం బజార్ పిఎస్లో కూర్చుంటే అప్పుడు కొడంగల్ ఎమ్మెల్యే ఎవరు,
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి పేరు మర్చిపోయారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకే, ముందే చెప్తున్నా. కోదండరామ్ రెడ్డి, అందరు లీడర్స్, ఆల్ పార్టీ లీడర్స్ బేగం బజార్ పిఎస్లా అక్కడ ధర్నాలా వస్తే ఇదే రామచంద్రరావు సాబ్ గారు అప్పుడు ప్రెసిడెంట్ లేదు, ఒక బీజేపీ ఒక లీడర్గా ఆయనకి రేవంత్ రెడ్డితోని మాకు అరే నితిన్ నందకర్ చాలా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు అని చెప్పే వ్యక్తి రామచంద్రరావు గారు. ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నిజంగా నేర్చుకోవాలి రామచంద్రరావు సార్తో. నేను నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఉన్నా, అట్లాంటి లీడర్తో నేను పని చేస్తున్నా అని సోషల్ మీడియాలో మేము చాలా చూస్తున్నాం. ఎట్లా అంటే ఇట్లా అది ఇది అని. నిజంగా ఒక వ్యక్తికి మీరు చూడాలి అంటే కానీ మాట్లాడడం కూడా రాదు కనీసం. ఇంకా నేను కూడా వీడియోలు చూసిన, నిద్రపోతాడు ఒక్కడే, నలుగురిని తీసుకుపోయి టిఫిన్ చేస్తాడు, కథం ప్రజా సమస్యల మీద మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేసుకుంటాడు. మరి జనాలేరి బండి సంజయ్ ఉన్నప్పుడు ఇట్లా లేదే, కొట్లాడిండు, పులి లెక్క సింహం లెక్క గర్జించి మరి కొట్లాడిండు. నేను కూడా చూసిన, తలలు బగలొట్టుకున్నాడు, చొక్కాలు దించుకున్నాడు, గేట్లు దుంకిండు, 100 మంది యువకులను వెంటేసుకొని పోయిండు సమస్య అంటే. బట్ రామచంద్రరావు దగ్గర అది కనిపించట్లేదు కదా. మాట్లాడాలి అంటే అన్న, మాట్లాడితే లీడర్ కాదన్న, పని కూడా చేయాలి. పని చేస్తే ఏదైతే పని మాట్లాడిన పని చేయలే అంటారా? ప్రతి ఒక్క లీడర్ లో అడుగుతున్నా, బండి సంజయ్ కేవలం మాట్లాడిన పని చేయలే అంటారా? ప్రతి ఒక్క లీడర్ కి ఒక క్వాలిటీ అన్న. ఒక లీడర్ కొట్లాడతాడు, ఒక లీడర్ మాట్లాడతాడు, ఒక లీడర్ సైలెంట్ గా పని చేస్తున్నారు, ఒక లీడర్ ఓన్లీ ఫర్ అందరికి కొలాబరేషన్ గా చేసుకొని పని చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్క ఇన్స్టెంట్ ప్రతి ఒక్క లీడర్ లో రామచంద్రరావు సార్ క్వాలిటీ నేను చెప్తున్నా ఏ లీడర్ కి కూడా లేదని అనుకుంటున్నా. ఎందుకంటే అన్న అదే చెప్తాను, పార్టీకి 40 years గా సేవ చేసుకొని నక్సలైట్ తోని కొట్లాడి మళ్ళీ ఆ తర్వాత పార్టీ కోసం ఎన్నోసార్లు జైలుకి పోయి ఎన్నో కేసులు పెట్టుకొని ఎన్నో కార్యకర్తకి తయారు చేసుకొని ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్గా అయి ఈరోజు కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు పడి ఈరోజు కూడా స్టేట్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఒక్క కార్యకర్త ఆయన దగ్గర పోతే నాకు ఇది సమస్య ఉంది రామచంద్రరావు సార్ గారు, ఈ సమస్య నాకు సాల్వ్ చేయంటే ఇమీడియట్గా ఫోన్ చేసే వ్యక్తి రామచంద్రరావు సార్ అన్న. ఏ ప్రాబ్లం కూడా తీసుకోపోయి, ఏ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం కార్యకర్త ప్రాబ్లం సాల్వ్ చేసే ఫస్ట్, సెకండ్ జనాల కోసం ఇప్పుడైనా ఏదైనా ఉంటే మాట్లాడే వ్యక్తి రామచంద్రరావు గారు. మీరు ఏమంటున్నారు అంటే రామచంద్రరావు గారు మాట్లాడలేదు, మాట్లాడితే పని కాదు, మాట్లాడితే కూడా డిసిప్లిన్గా మాట్లాడాలి. సెకండ్ మాట్లాడిన తర్వాత పని కూడా చేయాలి, పని కూడా చేయాలి. ఆ పని ఆయన కూడా చేస్తారు. ఇప్పుడు కూడా చూడండి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇక్కడ యువ మోర్చా కార్యకర్త కానీ బీజేపీ కార్యకర్త కానీ ఎంత ఊఫ్ నుంచి పని చేస్తున్నారు, ఎంత ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఊకే కాంట్రవర్సీ చేయాలి, కావాలి అని టార్గెట్ చేయాలి అని బ్లేమ్ చేస్తున్నారు. రామచంద్రరావు గారిని బీజేపీ ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ గా చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ డౌన్ అయిందా, హై అయిందా? రామచంద్రరావు మాట తక్కువ అయిందా, పెరిగిందా ఇక్కడ बीजेपी अन्ना? एक ही बात बोलते, जब से रामचंद्र राव साहब को स्टेट प्रेसिडेंट दिए, भारतीय जनता पार्टी तेलंगाना में एक्टिव वर्क विथ लोकल में काम करने वाला अगर कोई है तो रामचंद्र राव साहब जी के लीडर में। रामचंद्र राव साहब को स्टेट प्रेसिडेंट देने के बाद ही आज भारतीय जनता युवा मोर्चा होंदो भारतीय जनता पार्टी एक्टिव గా పని చేస్తున్నారు. लेकिन कुछ लोग रामचंद्र राव साहब को सोशल मीडिया में जो लोग गलत डाल रहे ऐसा वैसा, मैं उन लोगों से भी कहना चाहता हूं, अगर कोई भी सोशल मीडिया में हमारे स्टेट प्रेसिडेंट रामचंद्र राव साहब के बारे में गलत अफवाह फैलाएंगे, गलत डालेंगे, नितिन नंदकर बराबर जवाब देगा और लीगल कार्रवाई केस बुक करने का काम भी मैं करूंगा। रामचंद्र राव साहब को मैं 15 साल से जानता हूं ना, 15 साल से लेके अब तक उनके अंदर 0.1% भी చేంజెస్ నీ. 15 సంవత్సరాల నుంచి తెలుసు కదా, 15 సంవత్సరాల ముందు కూడా అట్లనే ఉన్నాడు అన్న, ఇప్పుడు కూడా ఇట్లానే ఉన్నానా. ఇప్పుడు కూడా నంద్కర్ నితిన్ నంద్కర్ అని 100 మంది ముందు చెప్తున్నారు, బ్యాక్ ఎండ్ గా ఒక్కడే ఉన్న నంద్కర్ ఎట్లా ఉన్నాయని చెప్తున్నారు. నితిన్ నంద్కర్ కు అకేలే को नहीं, अगर कोई भी कार्यकर्ता उनको अगर मिलता है, బాగున్నారా, ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా పని జరుగుతుంది. నేను పిఎస్ లా బేగం బజార్ పిఎస్ లా అరెస్ట్ అయిపోయిన తర్వాత 100 మంది అక్కడ కార్యకర్త వచ్చినారన్న. 100 మంది కార్యకర్తకి రామచంద్రరావు గారు ఒక స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండి लेशी एक एक आदमी को फोटो देकर उनसे राय मुशरा बात करे, आपका समस्या क्या है,
फिर हमारे को पुलिस स्टेशन में रिलीज करे रामचंद्रराव साहब आप स्टेट प्रेसिडेंट है మీరు పోండి స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే మంచిగా ఉండదు మీరు పోండి నేను వేరే కార్యకర్త కూడా పంపిస్తే వేరే పిఎస్లా కూడా పంపిస్తే అంటే రామచంద్రరావు గారు ఏం చెప్పినంటే మా కార్యకర్త ఎప్పుడైతే రిలీజ్ అవుతారో అన్ని పిఎస్ నుంచి అప్పుడు నేను కూడా పోతా లేదంటే ఇక్కడ ఉంటా అని సాయంత్రం 6 o'clock లాగా ఆయనకి 1 o'clock 2 o'clock పోని చెప్పినారు కానీ సాయంత్రం 6 o'clock దాకా పిఎస్లా ఉన్నారు ఏదైతే మొత్తం అన్ని పిఎస్లో కార్యకర్త పోతే అప్పుడు రామచంద్రరావు గారు బయటికి వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గర పోయినారు అన్న ఎంత క్వాలిటీస్ ఉంటే ఇప్పుడు కూడా అన్న ఒక యాజ్ అ జర్నలిస్ట్ కాదు అన్న ఒక యాజ్ అ సిటిజన్గా మీరు పోండి సార్ నాకు ఇది పని ఉంది ఇది జరా చూడండి అంటే నేను చెప్తున్నానా ఏ పార్టీ అవసరం లేదు ఏ జర్నలిజం అవసరం లేదు ఏం పని ఉంది అంటే డైరెక్ట్గా ఫోన్ చేసి ఆఫీసర్స్తోని కానీ ఆఫీషియల్స్తోని మాట్లాడి మీ సమస్య సాల్వ్ చేసే వ్యక్తి ఒక వ్యక్తి రామచంద్రరావు గారు అన్న ఎంతోమంది చూస్తున్నాను నేను ఏదో రాస్తున్నారు ఏదో చేస్తున్నారు తమాషా చేస్తున్నారు ఏం భయ్ మీకు 40 साल का उनका राजनीति में 40 साल की राजनीति में नक्सलेट से लड़ लिए फिर उसके बाद में कितने की बार ఎన్నోసారి జైల్లో పోయినారు ఎన్నో కేసులు అయినారు యాజ్ ఎ అడ్వకేట్గా ఎన్నో కార్యకర్త జీవితం నాశనం అయితే ఆ జీవితంతోని బయటికి అన్ని కేసు సాల్వ్ చేసుకొని కోర్టులా సాల్వ్ చేసుకొని లేదంటే పిఎస్లా ఏదైనా ఇప్పుడు కూడా అన్నాం ఏదైనా జరిగితే ఒక ఫోన్ చేయండి సార్ ఎట్లా ఉంది అంటే డీసీపీతో ఏసీపీతో ఎవరితో మాట్లాడి సాల్వ్ చేస్తారన్న ఎంత మంచికి చాలా మంది ఎట్లా చేస్తున్నారు నితిన్ నందకర్ నిజంగా చెప్తున్నా అన్న అయితే క్వశ్చన్ అడగొచ్చు అన్న ఇప్పుడు మిమ్మల్ని అడగండి ఇదే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అనేది రామచంద్రరావు గారు బదులు మీ యొక్క ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా రాజాసింగ్ గారు వారికి ఇచ్చుంటే బెటరా లేకపోతే ఈయననే బెటరా అన్న చూడండి అన్న పార్టీల 1,00,000 మంది కార్యకర్తలు ఉంటాను కోట్ల మంది కార్యకర్తలు ఉంటాయి అందరికీ ఒక్కొక్క బాధ్యత ఉంటాయి ఒక కింద ఉంది కార్యకర్తకి ఒక బాధ్యత ఉంటాయి మధ్యం ఒకటి కార్యకర్తకి బాధ్యత పైన ఉంటే కార్యకర్తకి బాధ్యత ఉంది పార్టీ ఎవరైనాకి ఏదో ఒకటి బాధ్యత ఇస్తే డెఫినెట్లీ ఆ పార్టీకి మనం యాక్సెప్ట్ చేయాలి చేసుకొని పార్టీ యాజ్ ఎ మీకు ప్రెసిడెంట్గా పనిచేస్తే ప్రెసిడెంట్ చేయాలి పార్టీ సెక్రటరీ పనిచేస్తే సెక్రటరీగా చేయాలి స్పోక్స్ పర్సన్ పని చేయాలి స్పోక్స్ పర్సన్ చేయాలి లేదు యాజ్ అ కార్యకర్తగా నువ్వు పబ్లిక్ సేవ చేయాలంటే యాజ్ ఎ కార్యకర్త పబ్లిక్ సేవ చేయాలి ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది పార్టీ నేను నితిన్ నందకర్ ఒపీనియన్ అడుగుతున్నా అన్న పార్టీ నుంచి నితిన్ నందకర్ పెద్దోళ్ళు అన్న పార్టీ నుంచి ఒక చిన్న కార్యకర్త కూడా లేదు నేను కార్యకర్త కింద కార్యకర్త నితిన్ నందకర్ కార్యకర్త పని 100% చేయాలి మరి ఇప్పుడు అంత చిన్న కార్యకర్తే మొన్న మరి స్వాముల మాల వేసుకోవద్దు పోలీసు వాళ్ళు యూనిఫామ్ లోనే రావాలి మాల ధరించినా కూడా అని ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు మరి ఇంత చిన్న కార్యకర్త లెక్కనే ప్రవర్తించారా మీరు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించి మరి అంత ఉద్రిక్తగతంగా ఎందుకు ప్రవర్తించారు అన్న చూడండి వైలెన్స్ మేము చేయలేదు అక్కడ పోయి మీరు వైలెన్స్ గొడవ చేయలేదు మేము యాజ్ మీరు అక్కడ ఏం చూపెట్టడానికి ప్రయత్నించారు మరి మేమేం చూపెట్టడానికి ప్రయత్నం చేసిన అంటే డీసీపీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అన్న నాకు చెప్పండి ఎందుకు అవసరమా అది మెమోయనికి అవసరమా ఎందుకు అవసరం ఇచ్చినారమ్మాయి వేరే మతాలకి అని ఖుల్యాం మీరు అన్ని సౌలత్ ఇస్తున్నారు ఇప్పుడు రంజాన్ ఉంటాయి అన్న రంజాన్ టైంలో మీరు అన్నీ ఇస్తున్నారు నమాజ్ పైనకి ఇస్తారు లేదంటే మీరు ఇక్కడ నా పోనీకి ఇస్తారు లేదంటే అది ఇఫ్తార్ పార్టీ అని ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు మాకు కూడా సంతోషం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి కానీ మాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి ఏ రోజు ఏం పరిస్థితి ఒక మాల వేస్తే ఆఫీసర్స్కి మేము ఇస్తే ఎట్లా అన్న స్వామి మాల ఈ వచ్చే 100-200 లేదంటే వారం రోజు ఇది పరంపర కాదు ఎన్నో సంవత్సరాల కింద పరంపర నుంచి అప్పటి నుంచి నడుస్తుంది ఇప్పుడు కూడా నడుస్తాయి ఏదో ఒకటి డెవలప్మెంట్ వస్తున్నారు ఈ స్వామి వాళ్ళ 100 సంవత్సరం కింద పోలీసు వాళ్ళు ఉన్నారా అన్న అప్పుడు లేదన్నా ఎప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు అప్పుడు స్వామి మాల వేస్తున్నారు అప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళకంటే కూడా అయ్యప్ప స్వాములే మొదటి నుంచి ఉన్నారు అంటారు అన్న ఈ ప్రపంచంలో మన సనాతన ధర్మంలో ఏదైనా ఉంది అంటే ఈ అన్ని ఆ ముందునే ఉన్నాయి తర్వాత మనం అన్ని క్రియేట్గా చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఒకవేళ నిజంగా నేనేమంటున్నా అంటే మీరు అందరికీ సమానంగా చూడాలి ఆయనకి ఒక రకం మనకి ఒక రకం అట్లా అంటే గవర్నమెంట్ ఏదైనా చెప్తే మీరు చేస్తారా కాంగ్రెస్ గవర్నమెంట్కి అదే ఉంది ఏనా రేవంత్ రెడ్డి గారు ఖుల్యామ్గా చెప్తున్నారు కాంగ్రెస్ హై తో ముస్లిం హై
ముస్లిం హై తో కాంగ్రెస్ హై. ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఎంతోమంది ఎలక్షన్లో వేలాది మంది అక్కడ ఉన్నారు. ఆ వేలాది మందిలో అన్ని హిందువులు ఉన్నారు, ముస్లిం ఉన్నారు, సిక్ ఉన్నారు, ఇసాయి ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు టోపీ పెట్టుకున్నారు, మంచిదే, రెస్పెక్ట్ చేయండి. ఆ క్యాండిడేట్ కూడా టోపీ పెట్టున్నారు, మంచి రెస్పెక్ట్ చేయండి. బీచ్లో కార్వాన్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన టోపీ పెట్టుకోలేడు. మీరు ఇద్దరు హిందువులు, ఇద్దరు టోపీ పెట్టుకున్నారు, సంతోషం, రెస్పెక్ట్ చేయండి, మేము కూడా రెస్పెక్ట్ ఇస్తా. ఎవరైతే ముస్లిం ఉన్నాడో ఆయన టోపీ పెట్టుకోలేదు. ఆ ప్రజల్లో మీరేమేమంటున్నారు, ముస్లిం హై తో కాంగ్రెస్ హై, కాంగ్రెస్ హై తో ముస్లిం హై. మీరు అనలేదా? మేమేమంటున్నా అంటే మేము రేవంత్ రెడ్డి గారికి అదే అంటున్నాను. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ముస్లిం కి సపోర్ట్ చేస్తే మైనారిటీస్ సపోర్ట్ చేస్తున్నా, చేసుకోండి, సంతోషం, చాలా మంచిగా కనిపిస్తుంది. అదే సభలో మీరు ఒక జై శ్రీరామ్ అని కూడా చెప్పాలేనన్నా, ఎందుకు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు? అక్కడ హిందువులు లేదా? అక్కడ హిందూ ఓట్ మీకు అవసరం లేదా? 4 కోట్ల జనాభా, నాకు అల్లా మియా అవకాశం ఇస్తే ఈరోజు నేను పని చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అన్న. ఓకే, మరి 4 కోట్ల జనాభా అడుగుతా. మీరు జై శ్రీరామ్ అని చెప్పింది కదా, మరి గొంతు జించుకొని మరి గట్టిగా మీరు మొల్లారం కట్టుకోవాలి, ఇజ్జత్ ఉంటే హిందూ అయితే ఓట్లు వేయండి అని అన్నారు కదా, మరి అయినా కూడా మీకు ఓట్లు వల్లేదుగా. అదే అంటున్నా నేను. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మీరు అన్నారు జై శ్రీరామ్ అని చెప్పారా, అంతమంది హిందువులు వాళ్ళ ఓట్లు వద్దా అన్నారు. అంటే జై శ్రీరామ్ అని చెప్తేనే ఇక్కడ ఓట్లు లేరు ప్రజలన్నీ చెప్తున్నా. ఎందుకు ఓట్లు లేదన్నా? మరి మీరు జై శ్రీరామ్ అని చెప్తే మరి మీకు ఎందుకు 100% జై శ్రీరామ్ చెప్పిన తర్వాత మాకు జై శ్రీరామ్ మీకు పడ్డ ఓట్ల కోసం జై శ్రీరామ్ చెప్పట్లేదు అన్న. ఓట్ల కోసం జై శ్రీరామ్ చెప్పట్లేదు. మాకు ఏదైనా మంచి పని చేస్తే లేదంటే ఏదైనా చేస్తే మాకు అది అలవాటు ఉంది జై శ్రీరామ్ చెప్పాలి అని. ఒక హిందూగా, ఒక యాజ్ ఎ హిందూగా జై శ్రీరామ్ చెప్పాలని మాకు అలవాటు ఉంది. బట్టు పెట్టుకోవాలి అని మాకు అలవాటు ఉంది అన్న. ఇంకొకటి చెప్తున్నా అన్న, మీకు అల్లా మియా నాకు అవకాశం ఇస్తే ఈ రోజు నేను సీఎంగా అయి పని చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నా. నిజంగా చెప్తున్నా, ఓకే, అల్లా మియా మీకు అవకాశం ఇస్తుంది, సంతోషం, మేము కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం. మీకు రామ్జీ అవకాశం ఇవ్వలేదా? మీకు లక్ష్మణ్జీ అవకాశం ఇవ్వలేదా? మీకు హనుమాన్జీ అవకాశం ఇవ్వలేదా? ఈ 4 కోట్ల జనాల తెలంగాణలో 1 కోట్ల మైనారిటీ ఉంటే 3 కోట్ల హిందువులు కూడా ఉన్నారు అన్న. 3 కోట్ల హిందువులు ఓటేస్తే మీరు రోజు సీఎం కూడా ఉన్నారు. అల్లా మియా నాకు అవకాశం ఇస్తే అక్కడ కూడా రామ్జీ కూడా నాకు అవకాశం ఇస్తాయని చెప్తే మాకు కూడా సంతోషం ఉంటాయి. ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏమన్నా అర్థమైతే లేదు. డివైడ్ రూల్ పాలసీ మళ్ళీ ఏమంటున్నారు అంటే భారతీయ జనతా పార్టీ హిందుత్వ కోసం మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీ సనాతన్ కోసం మాట్లాడుతున్నారు. అరే మరి ఎవరు మాట్లాడాలి చెప్పండి? మేము మాట్లాడంతే ఎవరు మాట్లాడాలి? బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళే పరిస్థితి లేదు, ఎన్నో పార్టీలు ఉంది, ఎవరైనా మాట్లాడాలేనా? ఎవరు మాట్లాడలేదు. ఖాళీ ఎంత పెద్ద మాట మాట్లాడితే కూడా ఎవరు మాట్లాడలేదన్న. మాకు అంటే ఇప్పుడు సరే ఒక విషయం చెప్పండి, మీరు జూబ్లీస్ లో ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంది అన్న? జూబ్లీస్ చూడండి అన్న, ఇంకా ముందు కూడా అదే పరిస్థితి ఉంది, ఇంకా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. నేను చెప్తున్నా, ఈసారి కూడా మేము ఎంత గట్టిగా మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంత మంచిగా పని చేస్తే అక్కడ ఏం జరుగుతుంది అన్న? ఒక్క ఓట్కి 5,000 వేలు, ఒక్క ఓట్కి 10,000 వేలు. మళ్ళీ తర్వాత ఆ పైసలు ఇచ్చినారన్న, పర్వాలేదు, పైసలు ఇచ్చినా పర్వాలేదు. సెకండ్ పాయింట్ ఏమంటే అక్కడ ఎంఐఎం, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, మళ్ళీ ఏమో ఎన్నో పార్టీలు కొలాబరేషన్ చేసుకొని అక్కడ జూబ్లీస్ లా గెలిచిన తర్వాత ఓకే గెలిచినారు. ఒక్క సింగిల్ పార్టీ అక్కడ ఓపెన్ గా కొట్లాడే అంటే భారతీయ జనతా పార్టీ. అక్కడ మేము కొట్లాడినామన్నా. ఎంతో మంది అక్కడ ఉన్నారు. అన్ని ప్రతి ఒక్క సింగిల్ ఎందుకు కొట్లాడినారు? ఆయనకి కూడా ఒక 2-3 జాయిన్ చేసుకొని ఏ మైనారిటీస్ ఓటు వస్తాయని ఆయనకి ఈయనకి జాయిన్ చేసుకొని వాళ్ళే పోయి జాయిన్ అయ్యారు కదా. ఎవరు? వాళ్ళే పోయి జాయిన్ అయ్యారు, వీళ్ళని జాయిన్. అవునన్నా, జాయిన్ అయితే చేసినారన్న, ఆయన సపోర్ట్ అయితే తీసుకున్నారన్న. భారతీయ జనతా పార్టీ ఒక సింగిల్ పార్టీ రోరింగ్ గా అక్కడ పార్టీ అంటే కేవలం సింగిల్ గా పోటీ చేస్తేనే ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు. అంటే మీరు కూడా అలయన్స్ పెట్టి ఇంకా ముందు కూడా సింగిల్ పోటీ చేసినాం అన్న, ఈసారి కూడా సింగిల్ పోటీ చేసినా, సెకండ్ టైం కూడా సింగిల్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిచి మేము చూపిస్తాం. జూబ్లీహిల్స్ లో 100% మీకు ఆ స్కోప్ ఉందా? ఎందుకు స్కోప్ లేదా? సింగిల్ గా అసలు భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక ముద్ర ఏందో తెలుసా నితిన్? చెప్పండి. కేవలం అలయన్స్ తో తప్పితే ఇంకో లెక్క భారతీయ జనతా పార్టీకి మనుగడ ఉండదు ఈ దేశంలో అనేది ఒకటి ఉంది అన్న. ఒక దేశం పరిస్థితి ఇడిచేసి అన్న, నేను తెలంగాణ అది చెప్పేస్తా. ఇదే తెలంగాణలో 8 ఎంపీ గెలిచినామన్నా,
అలయన్స్లో గెలిచినాం మేము సింగిల్ యాజ్ ఎ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మేము ఫైట్ చేసుకొని జనాలకి సేవ చేస్తున్నారు. ఇప్పుడు 8 ఎంపీ మేము గెలిచినామన్న యాజ్ ఎ సింబల్, యాజ్ ఎ సింగిల్ పార్టీ. మరి జూబ్లీహిల్స్ లో ఎందుకు డబ్బులు పెంచలేదన్నా మేము? ఒకవేళ ఎంపీలో మీరు అంటారు అక్కడ సింగిల్ గా పోటీ చేసిన, అక్కడ కూడా ఎంపీ ఎలక్షన్ గా సింగిల్ గా పోటీ చేసి వితౌట్ 1 రూపీ కూడా పబ్లిక్ కి ఊకే అబద్ధం మాటలు ఇచ్చి బిర్యానీ దారు ఏమి ఇవ్వలేదు. సింగిల్ అక్కడ పోరాడి ఈరోజు కూడా సేవ చేసే ఏదైనా పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ. 8 ఎంపీలు గెలిచినన్న, ఎమ్మెల్యేలకు ఇచ్చిన, ఎమ్మెల్సీ 50 కార్పొరేటర్ మేము ఇక్కడ హైదరాబాద్ సిటీలో గెలిచినారన్న. చెప్పండి అన్న, అలయన్స్లో గెలిచినాం. భారతీయ జనతా పార్టీ సత్తా ఏముందంటే మేము ఒకవేళ మేము అనుకున్నాం అనుకో గెలవాలి అంటే 100% గెలిచి తెలంగాణకి సేవ చేయాలి అని చేస్తున్నాం. రామచంద్రరావు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎలక్షన్లో లోకల్ బాడీ కానీ జిహెచ్ఎంసీలో ఎంతో పెద్ద మెజారిటీతోని మేము గెలిచి సేవ చేస్తాం. మీరు కూడా చూడండి. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల ముచ్చట తీసిరు కనుక చెప్తున్నా, అసలు అంటే మీకు ఆ స్కోప్ ఉన్నది అనుకుంటారా? మీరు ఉన్నది అనుకుంటారా అన్న? ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత తెలుసా మీకు? అసలు బీసీల రిజర్వేషన్లను కాకుండా అడ్డుపడింది, ఆపింది భారతీయ జనతా పార్టీ అంటారు. ఇది నిజం కాదా అన్న? ప్రెసిడెంట్ సాబ్ దగ్గర ఫైల్ ఉంది. ప్రెసిడెంట్ సాబ్ సైన్ చేస్తే అక్కడ సైన్ చేసిన తర్వాత ఇక్కడ బీసీ దగ్గర వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బీసీ క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అన్న. అక్కడ భారతీయ జనతా పార్టీ బీసీకి ఎంత ముఖ్యంగా ఒక రెస్పెక్ట్ గా ఇచ్చి అక్కడ బీసీ క్యాండిడేట్ కి ప్రైమ్ మినిస్టర్ చేసుకొని 3 టర్మ్ మేము ఇక్కడ సేవ చేస్తున్నారు. మనం బీసీకి ఎట్లా వ్యతిరేకంగా అవుతున్నా? మాకు మేము మహిళా రిజర్వేషన్ ఇస్తున్నాం, మేము మహిళా రిజర్వేషన్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. బీసీకి ఎట్లా ఇస్తున్నారు అన్న చెప్పండి? 100% బీసీ కానీ ఎస్సీ కానీ మహిళలు కానీ అందరికి రెస్పెక్ట్ ఇచ్చి ఏమేం చేయాలి, ఏమేం చేస్తున్నాం మేము కూడా చేసి చూపెడదామన్నా. మేము కూడా చాలా మంది అంటారు బీసీ వ్యతిరేకంగా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కాకుండా అడ్డుపడింది భారతీయ జనతా పార్టీ కాదా అన్న? ఎందుకు అన్న? ఒక చిన్న అక్కడ ఆన్లో మైనారిటీస్ కి కూడా ఇవ్వద్దు. అవునా? నిజంగా చెప్పాలంటే మైనారిటీస్ కి ఒక కోటా ఉంది. మైనారిటీస్ కి కోటా ఉంటే బీసీలో ఏం అవసరం అన్న? ఆయనకి బీసీలో ఎందుకు కల్పిస్తున్నారు? ఈయన బీసీలో ఎందుకు ఇవ్వాలి అని చెప్తున్నారు? మైనారిటీస్కి ఒక సపరేట్ కోటా ఉంది. ఆ మైనారిటీస్ సపరేట్ కోటా ఆయనకి యూజ్ చేయాలని చెప్పాలి, కానీ ఇస్తలేదు. బీసీలో వేస్తున్నారు. అదే ఫైల్ ప్రెసిడెంట్ దగ్గర ఉంది. ఆ ప్రెసిడెంట్ దగ్గర సైన్ చేస్తే డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రి చేస్తున్న తర్వాత చేస్తున్నాను నేను అనుకుంటే బీసీకి ఎట్లా వ్యతిరేకంగా ఉంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మహిళలు కానీ ఎవ్వరికి వ్యతిరేక కాదు. అందరికీ తీసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్తోని పని చేస్తున్నాం మేమైతే. అంటే మీరు ఖచ్చితంగా బీసీల పట్ల న్యాయంగానే ఉన్నా అంటారు? 100% న్యాయంగా ఉన్నాం. 100% ఉన్నా. 100% న్యాయం. అంతే తప్ప మీరైతే ఎక్కడ కూడా అన్యాయం చేయట్లేదు. 100% ఇప్పుడు కూడా అన్యాయం కూడా చేయలేదు, ముందు కూడా అన్యాయం కూడా చేయరు కూడా, చేయలేదు కూడా. నిజమే చెప్తున్నారా? 100% మనస్సాక్షిగా చెప్తున్నారు. మనస్సాక్షిగా చెప్తున్నాం, మనస్సాక్షిగా మేము మీకు చెప్తున్నాం. మరి ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటారన్నా? అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి గట్టిగా మీరు సాధించిన ఒక్క గొప్ప ఘనత అంటే ఏం చెప్తారు? ఎన్నో గొప్ప ఎన్నో ఉంది అన్న. ఒక ఫస్ట్ గా చెప్తా అన్న, నేను ఇంకా ముందు కూడా చెప్పిన, ఏదైనా పని చేస్తే మేము జై శ్రీరామ్తో చేస్తా. ఒక జై శ్రీరామ్ చెప్పి గుడి కట్టి 500 సంవత్సరం పాత గుడికి కట్టి ఈరోజు అయోధ్యలో మేము ఎంత మంచిగా గుడి కట్టి ఈరోజు చెప్తున్నాం. మళ్ళీ ధర్మం కోసం మాట్లాడాలంటే మేము ఏం చేయాలి చేసి చూపెట్టాం. దేశం కోసం మాట్లాడాలంటే ఎంతో పుల్వామా అటాక్ కానీ మళ్ళీ ఇంకా ముందు కూడా అటాక్ జరిగింది. ఆ అటాక్ కి ఇమీడియట్ ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్ కి ఈద్ కా జవాబ్ పత్తర్ ఇచ్చి ఆయనకి జవాబు ఇచ్చే వ్యక్తి భారతీయ జనతా పార్టీ. దేశం కోసం ఇది, ధర్మం కోసం ఇది, నేను డెవలప్మెంట్ కోసం చెప్తా అన్న. ట్రిపుల్ తలాక్ అన్న మహిళల కోసం. ఈ ట్రిపుల్ తలాక్ ఏముంది అన్న చెప్పండి? ఈ రోజు పెళ్లి చేస్తున్నాడు, రేపు దుబాయ్కి పోతున్నాడు, అక్కడ పోయి వాట్సాప్లో ఆయన మెసేజ్ చేస్తాడు, తలాక్ 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 అయిపోయింది. పెళ్లి చేసినాడు, అన్నీ అయిపోయింది, తలాక్ తలాక్. అట్లాంటి నరకం నుంచి ముస్లిం మహిళలకి బయటికి వచ్చిన ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ. మళ్ళీ స్టార్టప్ ఇండియా అన్న. స్టార్టప్ ఇండియాలో ఎంతో మంది స్టార్టప్ ఈరోజు దేశంలో జరుగుతుంది అన్న. ఎంతో స్టార్టప్ ఇండియాతోని ఎన్నో లోన్ ఇచ్చి ఈరోజు చిన్న చిన్న వ్యక్తులు కూడా పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నారు. స్టార్టప్ ఇండియా కానీ నిజంగా వస్తుంది అందరికి అన్న? ఎందుకు రావట్లేదు? నేను అప్లై చేసుకుంటే నాకు దొరుకుతా? 100% దొరుకుతా. కావాలంటే నా దగ్గర వచ్చేసండి, మేము చూపిస్తా, మేము చేపిస్తా. బాజాబ్తా
నేను చేపిస్తా. నా దగ్గర చాలా మంది అన్నారు, అంటే కేవలం ఏదో పబ్లిసిటీ చేసుకున్నది, గవర్నమెంట్ చెప్పింది, ఒక పోర్టల్ పెట్టింది, వెబ్సైట్ పెట్టింది తప్ప అప్లై చేసుకుంటే దానికి దిక్కు లేదు, దివాణా లేదని చెప్తున్నారు. అన్న ఒక మాట చెప్తా అన్న, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు పోతే ఏముంటాయన్న చెప్పండి. పోలీస్ స్టేషన్లో పోతే ఎవరైనా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని నిజంగా అక్కడ ఏదైనా జరిగితే డెఫినెట్లీగా చూసి ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుంటారు అన్న. అదే విధంగా చాలామంది దగ్గర డాక్యుమెంట్స్ ఉండదు, లేదంటే 10 డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ ఉంటే 9 డాక్యుమెంట్ ఉండదు, 9 డాక్యుమెంట్ ఉంటే ఒక డాక్యుమెంట్ ఉండదు. లేదంటే ఎవరైనా ఏదో ఒకటి చెప్తారు, నేను చేపిస్తా అని ఫేక్ మాటలతో పోయి ఆయనతో మోసం అయిపోతాడు. మళ్ళీ ఎవరికి చెప్తారా అంటే ఈ స్కీమ్ లేదు. నేనేమంటున్నా అంటే డైరెక్ట్ ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ సిస్టమ్ ఎట్లా అయిపోయింది అంటే మీరు గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటీ ఉంది, చాలా ఉంది, మీరు ఓపెన్ చేసుకోండి. ఈ ప్రొఫార్మాకి మనం ఏమేం కావాలి, ఈ ప్రొఫార్మా మనకి ముద్రా లోన్ కావాలంటే ఏమేం చేయాలి మీరు రాసుకోండి. అదే పాయింట్ తీసుకొని, లేదంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త దగ్గర వచ్చేసండి, బ్యాంక్లో పోయి ముద్రా యోజన చాలామందికి మేము ఇప్పించినాం, అది కూడా చేయవచ్చు. ఏమంటున్నా అంటే కొంతమంది డైవర్ట్ అవుతున్నారు, అరే ఏం లేదు అరే మీరు చేస్తే అవుతానా భయ్, చేస్తే అయ్యే స్కోప్ ఉంది, 100% అవుతాయన్నా. నేను చెప్తున్నా, ఎన్నో స్కీమ్, బేటీ పడావ్ బేటీ బచావ్, స్టార్టప్ ఇండియా, ముద్రా యోజన, జల్ వికాస్ యోజన, మీరు ఎక్కడైనా పోండి అన్న. ఈరోజు ఎట్లా పరిస్థితి ఉంది అన్న, ఇంకా ముందు ఇక్కడైనా మనం కాశీ పోతే, మథురా పోతే, అక్కడ పోతే నదీలు ఎట్లా ఉంది అన్న, గలీజ్గా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా చేసినారన్న, ఎంత మంచిగా చేసినారు అక్కడ. చిన్న పిల్లలకి మీరు పెద్ద అయితే భయ్ పెళ్ళి చేయాలి అంటే బేటీ పడావ్ బేటీ బచావ్తోని కొంచెం పైసలు జమ చేసుకొని మీరు చదవచ్చు కూడా, ఆయన ముందు పోయి పెళ్ళి కూడా చేయవచ్చు. ఎన్నో 140 స్కీమ్స్ ఉంది అన్న, ఎవరికి కూడా తెలియదు. మీరు ఒక సామాన్య మంచిగా అడగండి, మీకు నరేంద్ర మోదీకి స్కీమ్ తెలుసా, ఏదైనా ఇస్తారంటే అరే నాకు తెలియదు. అరే తెలుసుకోండి భయ్, ఇంట్లో ఉన్న పిల్లలకి అడగండి, మీరు చెప్పండి ఏమేమి ఉంది, ఈ గవర్నమెంట్ మనకి ఏమి ఇస్తుంది. ఇప్పుడు 6 గ్యారెంటీ అని మేము చెప్తున్నాను తెలంగాణలో, ఆ 6 గ్యారెంటీ తెలుసు, 6 గంటల 2 గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్గా కాలేదు. ఇప్పుడైతే గవర్నమెంట్ కాంగ్రెస్ ఫెయిల్గా ఉంది. కానీ నేనేమో అంటాను, మేము ఇచ్చే స్కీమ్స్కి మీరు డెఫినెట్లీ ఆన్లైన్లో చూడండి, తీసుకొని మీ జీవితంలో ప్రయత్నం చేయండి అని మేమైతే అంటున్నాం. అంటే ఇప్పుడు గ్యాప్లో కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి అన్నారు కదా, నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందా అన్న? 100% ఫెయిల్ అయింది అన్న. 100% తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ 2000 కూడా కాదు, 100 కాదు, 1000 కూడా కాదు, 100% తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఎట్లా అంటే 6 గ్యారెంటీ చెప్పినారు, 6 గ్యారెంటీలా 2 గ్యారెంటీ మీరు ఫుల్ఫిల్గా చేస్తా అని చెప్పినారు. ఆ బస్ కూడా కాదు, లైట్స్ కూడా కాదు, అది కూడా కరెక్ట్ ఫుల్ ఫ్లేజ్ కంప్లీట్గా కాలేదు. 4 గ్యారెంటీ ఇప్పుడు దాకా ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి హైడ్రా తీసుకొచ్చినారు. ఓకే, హైడ్రాలో చెప్పండి, మూసీ నది ఉంది, ఎంతో ఇల్లు అక్కడ ఉంది, ఎంతోమంది ఇల్లు అక్కడ ఉంటే ఇమీడియట్గా రాత్రి ఖాళీ చేసుకొని ఆ ఇల్లుకి మీరు కొలాప్స్ చేసినారు. నేనేమన్నా అంటే ఎవరైతే అక్కడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు పాత గవర్నమెంట్లో, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆఫీసర్స్ కానీ, ఇల్లు తీసుకున్నాడు, అక్కడ ప్లేస్ తీసుకునేది, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఆయనకి పైప్ లైన్ వచ్చింది, డ్రైనేజ్ కనెక్షన్ వచ్చింది, లైట్ కనెక్షన్ వచ్చింది. మీరు ఎవరు చేసినారా భయ్? గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్ చేస్తే మీకు అది పని జరిగింది. మరి పాత గవర్నమెంట్లో చేసే ఆఫీసర్స్కి మీరు అడగాలి ఒకసారి, ఎందుకు పర్మిషన్ ఇచ్చినారా, ఎందుకు అది ఎందుకు మీరు ఒక చిన్న పిల్లలకి ఇక్కడ తీసుకోపోవాలి. ఎన్నో ఇల్లు మీరు ఇమీడియట్గా కొలాప్స్ చేస్తే ఎట్లా అన్న? ఒక కొంచెమైనా, ఎంతోమంది ఆఫీసర్స్ ఉంది, కొంచెం కూడా సెన్స్ ఉండాలి. అరే మనం ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా? నేను ఒక వీడియో చూసిన అన్న, ఒక చిన్న పిల్లగాడు ఎంత మెచ్యూర్ అంటే ఎంత మెచ్యూర్ అయినా ఏమంటాడు, మేము ఇక్కడ పోవాలి, నా స్కూల్ బ్యాగ్ అక్కడ ఆన్లో పోయింది, నా టిఫిన్ ఆన్లో పోయింది, నా చెప్పలు ఆన్లో పోయింది, నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా స్కూల్ పోవాలి, నా పరిస్థితి ఏంది. ఒక చిన్న పిల్లగాడికి ఆ జ్ఞానం ఉంది అంటే ఈ రాజకీయాల్లో ఉన్న మినిస్టర్కి, ఈ రాజకీయాల్లో ఉన్న లీడర్స్కి, ఈ పబ్లిక్లో ఉన్న ఆఫీసర్స్కి ఈ తెలివి ఎందుకు లేదన్న? ఒక చిన్న 5 సంవత్సరం 6 సంవత్సరం పిల్లగాడికి ఎంత నాలెడ్జ్ ఉంది, నా బ్యాగ్, నా స్కూల్, నా అన్నీ పోయింది, నేను ఎట్లా పోవాలి, నా జీవితం ఎట్లా, నేను ఉండాలా, చచ్చిపోవాలా, నేను అన్నం తినాలా, తినవద్దు, పండుకుతే ఎక్కడ పండుకోవాలా, లేస్తే ఎక్కడ లేచాలా, ఆ పిల్లలకి ఉంది అంటే ఆ మినిస్టర్కి, ఆ ఆఫీసర్స్కి లేదా? మీరు డిమాలిష్ చేస్తే ముందు ఏమేం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు ఒక్కసారి కూడా
ఆ కరెక్షన్ చేస్తే నిజంగా చెప్తున్నా, ఒకవేళ మీ ఆలోచన నిజంగా హైడ్రా తీసుకొచ్చి జనాల కోసం మంచి చేయాలి, చెరువుల కోసం మంచి చేయాలి, నదుల కోసం మంచి చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరౌండింగ్ చుట్టుముందు ఎవరైతే ఇంట్లో ఉంది ఆయనకు కూడా మంచి చేయాలి. హైడ్రా పరిస్థితి ఎట్లా, ఆరో గ్యారెంటీ ఎట్లా, జిహెచ్ఎంసీలో మీరు చూడండి, నా గోషావెల్లా నాకు ఇది ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఏం పని జరగట్లేదు, ఏం పని జరగట్లేదు. నిజంగా చెప్తున్నా, 25-30 సంవత్సరాల నుంచి మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఒక్కరోజు కూడా గల్లీలో రాడు, ఆయన ఒక్కరోజు కూడా గల్లీలో రాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ వచ్చి నరేంద్ర మోదీ ఎట్లా చేసినాడు, బీజేపీ ఎట్లా చేసినాడు, సిపిఎం ఎట్లా చేసినాడు, సిపిఐ ఎట్లా చేసినాడు, మొత్తం దొంగ మాటలు. ఇక్కడైనా కాంగ్రెస్ పార్టీతోని కలిసి జూబ్లీహిల్స్లో ఎలక్షన్ పోటీ చేసుకుని ఇక్కడ పోటీ చేస్తున్నాడు, బీహార్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎట్లాంటి మనుషులు ఉంటే జనాలు ఎట్లా బతకాలి, జనాలు ఎట్లా పని చేయాలి అన్న? నిజంగా చెప్తున్నా, పబ్లిక్ 100% ఇప్పుడు చూస్తుంది. వచ్చే సమయంలో ఈట్కా జవాబ్ పత్తర్తో ఎవరైనా ఇవ్వాలి అంటే ఈ పబ్లికే ఇస్తారన్న. మొత్తం ఫెయిల్ ఉంది అన్న. ఇస్తారు కానీ మీ బీజేపీకి ఇస్తారా? మీ బీజేపీకి ఇస్తారా? 100% ఇస్తారన్న. ఇంకో 30 ఏళ్ళైనా మీ బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉండదని మీ ఎమ్మెల్యేనే చెప్తుండు అన్న. నేను చెప్తున్నా అన్న, మీ ఎమ్మెల్యేనే చెప్పిండు అన్న. చూడండి అన్న, ఇప్పుడే మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే నేను ఇప్పుడే వీడియో చూసినా, వచ్చి ఇంటర్వ్యూలో కూర్చున్నా అన్న. నేనేమంటున్నా అంటే 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో రామచంద్రరావు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ గెలిచి ఇక్కడ మా మేయర్ కూడా వస్తాయి. మేము జిహెచ్ఎంసీ లిమిట్స్లో అన్నీ ప్రతి ఒక్క పబ్లిక్కి, సిటిజన్స్కి సేవ చూపిస్తాం. మా బాధ్యత ఉంది. ఆ చూపెట్టి బాధ్యత ఎట్లా చేయాలి అని మేము కూడా చూపిస్తామన్నా. మీకు ఆ స్కోప్ ఉంది అంటారు? 100% స్కోప్ ఉంది. ఎందుకు స్కోప్ ఉంది అంటే, మీరు ఇంకా ముందు కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. జిహెచ్ఎంసీలా ఏ ముఖం చూసి ఈ లీడర్ ఓటు అడుగుతున్నారు అన్న చెప్పండి. గల్లీ పోండి అన్న. నేను జూబ్లీహిల్స్లో పోయినా అన్న. జూబ్లీహిల్స్లో ఒక నెల నేను తిరిగిన. జూబ్లీహిల్స్లో ఎక్కడ పోతే అక్కడ చూసిన తర్వాత ఆ రోడ్ డ్రైనేజ్ మొత్తం ప్రతి ఒక్క గల్లీలో డ్రైనేజ్ సిస్టమ్ కొలాప్స్, రోడ్ కొలాప్స్, లైట్స్ లేదు, ఏం సరిగా లేదు, గ్యాబరేజ్ అట్లా, శానిటేషన్ లేదు. అదే పరిస్థితి. వాళ్ళకే ఓట్లు వేసిరు. అయినా అదే అంటున్నానన్న, అక్కడ ఓట్ ఎట్లా తీసుకున్నంటే మైనారిటీకి క్యాప్చర్ చేసుకుని తీసుకున్నారు. అదే పబ్లిక్ డెవలప్ కోసం మాట్లాడితే అక్కడ ఒక్క గోడు కూడా రాదన్న. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా మా గోషామేల అసెంబ్లీలో జాంబాగ్ డివిజన్లో చెప్తా అన్న, ఇక్కడ చూసినా అక్కడ ప్రాబ్లమ్స్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసి అక్కడ ఆఫీసర్ దగ్గర పోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఫండ్ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు భయ్? మీ అక్కడ అసెంబ్లీ లేదు కాబట్టి ఇస్తలేదు. మేము అక్కడ పని చేస్తే ప్రజల మీద ఏం తప్పు మాట్లాడుతున్నారు అక్కడ లీడర్లు, మేము పని చేస్తలేని. పని చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, కోట్లాడుతున్నాం. పబ్లిక్ కోసం 24/7 భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రతి ఒక్క ఏరియాలో మేము పోరాడుతున్నాం. వచ్చే ఎలక్షన్లో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము సత్తా చూపెడతాం. అంత బాగానే ఉంది. సరే చూపెట్టాలి, మీరు అట్లాంటి పని కూడా చేయాలి, ప్రజల వైపు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నా. మరి మీ వ్యక్తిగత విషయానికి వస్తే, మన స్టార్టింగ్లోనే అడిగిన నేను, ఓల్డ్ సిటీ దాటి బయటకు వస్తారా రాజకీయాలలో అన్న? డెఫినెట్లీ నితిన్ నందకర్ ఓల్డ్ సిటీ దాటేసినా కూడా నేను తెలంగాణలో కూడా పోతున్నా, వేరే స్టేట్స్లో కూడా పోతా. 100% తెలంగాణలో అన్ని సమస్యలపైన తిరుగుతాడా? 100% తిరుగుతాన్నా. వచ్చే సమయంలో నితిన్ నందకర్ 100% తెలంగాణలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా పోతాడు. ఎక్కడైనా ఎవరైనా సమస్య వస్తే 100% మాట్లాడతాడు. మాకు పార్టీ ఏ అవకాశం ఇచ్చింది ఆ అవకాశానికి నేను ఫుల్ఫిల్గా చేస్తా అని నేనైతే అంటున్నాను. సరే అన్ని బాగానే ఉన్నాయి, కానీ అంటే మీ పైన ఎప్పటి నుంచో ఉన్న ముద్ర కనిపిస్తున్నది, మా కళ్ళకు కనిపిస్తున్నది, జనాలు అందరూ అంటున్నది కూడా. ఇప్పుడు మీరు ఎంతసేపు కూడా ధర్మం, హిందుత్వం, జై శ్రీరామ్ ఇవేనా? ఇవి తప్ప ఇవి దాటి బయటకు వచ్చి మాట్లాడేది ఏముండదా? అందరు అట్లా కనిపిస్తలేరు కదా. మరి మీరే ఎందుకు ఎక్కువ బీజేపీ వాళ్ళే మీరే ఎందుకు ఫోకస్ అవుతా ఉన్నారు అన్న? నిజంగా చెప్తున్నా అన్న, నేను ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తికి నేను జై శ్రీరామ్ చెప్పండి, జై శ్రీరామ్తోని పని స్టార్ట్ చేస్తా, జై శ్రీరామ్తోని లేస్తా, జై శ్రీరామ్తోని పడుకుంటా, జై శ్రీరామ్తోని పుట్టినా, జై శ్రీరామ్తోని చచ్చిపోతా. కానీ మీరు భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ కోసం చెప్తే అని తప్ప అంటారు అన్న. ధర్మం కోసం మాట్లాడితే ఎట్లా? నేను దేశం కోసం మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడలేదన్న? జిహెచ్ఎంసీలో మొన్న గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ మీటింగ్ అయింది.
అందులో భారతీయ జనతా పార్టీ ఎంతోమంది కార్పొరేటర్ మా ఫ్లోర్ శంకర్ యాదవ్ గారు ఉన్నారు అన్న. ఆయన ఎన్నో సమస్యల పైన మాట్లాడిన ఆయనలా ఎన్నో కార్పొరేటర్ మా ప్రతి ఒక్క డివిజన్లా డ్రైనేజ్ సిస్టమ్ కోసం మాట్లాడినారు, రోడ్ కోసం మాట్లాడినారు, స్ట్రీట్ లైట్స్ కోసం మాట్లాడినారు, శానిటేషన్ కోసం మాట్లాడినారు, గ్యాబరేజ్ కోసం మాట్లాడినారు, ఎన్నో సిచ్యువేషన్స్ మాట్లాడితే ఆ తర్వాత వందే మాత్రం గీతం మాట్లాడితే ఇదే మాయం కార్పొరేటర్లు అక్కడ లేచి ఆ వందే మాత్రం పాటలకి ఆపేస్తున్నారు అన్న. ఆపి ఆయనకి కొట్లాడుతున్నారు, వందే మాత్రం పాటలు మాట్లాడుతున్నారు. ఇదే రజాకారోలు ఈ దేశం కోసం తప్పుగా మాట్లాడి ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తిని దేశంలో బతుకొని మన రజాకార వాళ్ళు మన దేశ వ్యతిరేకంగా మాట్లాడేది. అదే పరిస్థితి ఈరోజు జిహెచ్ఎంసీలో మేము చూసినాం. ఎన్నో రజాకారులను చూసిరు, 100% రజాకారులా చూసినాం. అప్పుడు రజాకారులు అదే పరిస్థితి ఉంది, ఈ రజాకారులా ఇదే పరిస్థితి. వందే మాత్రం గీత ఏమన్నా బంకిం చటర్జీ ఎందుకు రాసేసినారు? ఈ దేశంలో మన దేశం ఆజాదం చేయాలి, ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో ఆయన దాన్ని కోట్లాడాలి అంటే వందే మాత్రం భారత్ మాతాకి జై ఆ స్లోగన్ తీసుకొని ఎంతోమంది లక్షల మంది మన దేశంలో అందులో హిందూ ఉంది, ముస్లిం ఉంది, సిక్ ఉంది, ఇసాయిలు ఉంది, అందరూ వందే మాత్రం చెప్పి మన దేశం ఆజాద్ కావాలి, మన బ్రిటిషరంతో ఆజాద్ కావాలి అని ఆ పోరాడే ఒక గీతంతో మనం ఈరోజు ఎంత ఇండిపెండెంట్గా ఎంత చేస్తున్నా. అట్లాంటి గీతం అక్కడ జిహెచ్ఎంసీలా కాతే ఈ ఎంఐఎంలు ఆపేస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కార్పొరేటర్, అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ జిందాబాద్, అసదుద్దీన్ ఓవైసీ సాబ్ జిందాబాద్. అరే నీకు కొంచెమైనా సిగ్గుశరం ఉందా? నీకు కొంచెమైనా దమాగ్ ఉందా? నువ్వు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బతుకుతున్నావు, ఈ దేశం తర్వాత నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇక్కడే పోతావు. నువ్వు అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ జిందాబాద్ అంటున్నాం, మేము వందే మాత్రం అని మన దేశం కోసం పోరాడే ఎన్నో వీరులు ఉన్నారు. ఆయన కోసం వచ్చే పీఢీకి మన దేశం కోసం ఎవరెవరు పోరాడినాం, మన దేశం కోసం ఎవరెవరు కొట్లాడినాం అన్నీ ఆ గీతంలో ఉంది. మేము దేశంకి వచ్చే సమయంలో ఆ పీఢీకి చూపెడితే మేము అక్బరుద్దీన్ ఓవైసీ జిందాబాద్, అసదుద్దీన్ ఓవైసీ జిందాబాద్ అంటాం. అరే ఒక్కసారి కూడా హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతకి జై అని చెప్పాలి, కానీ చెప్పట్లేదు. రజాకార్లో ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లో కొంచెం కూడా ఫరక్ లేదు. నేను జై శ్రీరామ్ చెప్తే మరి మీకే ఇబ్బంది అవుతుంది అంటే ఎంఐఎం పార్టీ యొక్క కార్యకర్తలకు రజాకార్లకు తేడా లేదంటే మరి మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది మరి ఏం తేడా ఉంది మరి చెప్పండి? రజాకార్ వాళ్ళు ఏం చేసినారన్నా? ఎంతో మంది మన అమ్మాయికి నగ్నం చేసి బోనాల టైంలో మరి ఏం చేస్తున్నారు అన్న? ఆయన ఏం చేస్తున్నారు? అట్లా చేసిరా, నగ్నంగా ఊరేగించిరా. మరి ఇప్పుడు ఎంఐఎం ఇప్పుడు గీతంకి ఎందుకు విరోధం చేసినారన్న? రజాకారులు ఏమేమి చేసినా ఈయన కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. మేము చెప్తున్నాను మీకు, లవ్ జిహాద్ కేసు ఎన్ని జరుగుతున్నా, ఈ లవ్ జిహాద్ కేసు మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేసుకొని ఎంతో మంది జీవితం నాశనం చేస్తున్నారు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆయనకి పనాయిస్తున్నారు? నేను చెప్తున్నా అన్న. మళ్ళీ ఇది ల్యాండ్ జిహాద్, ఎన్నో ల్యాండ్ జిహాద్ అవుతుంది, ఎందుకు చెప్తలేదన్న? చెప్పాలి మరి అది గౌహత్య అన్న. గౌరక్ష చేస్తే మా కార్యకర్త పైన ఇదే ఎంఐఎం లీడర్ మీద తిరుగుతూ ఒక వ్యక్తి షూట్ చేసిన మన సోను పైన మరి ఎవరు ఉన్నారు అన్న? ఇది ఎవరు ఉన్నారు? ఈ అన్ని చేస్తున్నాయి ఈ రజాకార్లో ఈ ఎంఐఎం పార్టీ కార్యకర్త మీద ఏం డిఫరెన్సెస్ లేదని మేమైతే అంటున్నాం. ఎందుకంటే నిజంగా మేము అందరికీ రెస్పెక్ట్ ఇస్తాం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు బరాబర్గా ఉంది. కానీ మా వ్యతిరేకంగా ఉంటే దేశం కోసం ధర్మం కోసం తప్పు మాట్లాడితే మేము కూడా ఈట్కా జవాబు పత్రతో ఇస్తామేమో మేమైతే అంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే.